హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతి క్రికెట్ అప్డేట్ తో పాటు ఐపీఎల్ ప్రతి మ్యాచ్ కు ముందు ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ఎలాంటి డబ్బులు చార్జ్ చేసేది ఉండదు, ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. దేవుడా, ఓ మంచి దేవుడా, ఈ బొంగులో టైము అసలే ముందుకు పోవడం లేదు. కాస్త స్పీడ్ చేయొచ్చు కదా. ఇక్కడ జనాలు టైం సరిపోక ఏడుస్తుంటే నీకు మాత్రం టైం ఎక్కువైపోతుందా రింకు? టైం ఎక్కువ తక్కువ అని కాదు, నాకు స్పీడ్గా గడిచిపోవాలి అంతే. అటు చూసి ఇటు చూసే లోపు ఒక డే కంప్లీట్ అయిపోవాలి. సిక్స్లు కొట్టి కొట్టి నీ బ్రెయిన్ దొబ్బినట్లుంది. వెళ్ళి మంచి డాక్టర్కు చూపించుకో. నా జబ్బుకు మందు డాక్టర్ దగ్గర దొరకదన్నా. మరి హిమాలయాలో దొరుకుతుందా చెప్పు, ఎవరినైనా పంపించి తెప్పిస్తా. అసలే త్వరలో ఐపీఎల్ రాబోతోంది, నీతో మాకు చాలా పని ఉంది. ఐపీఎల్ స్టార్ట్ అవ్వడమే నా జబ్బుకు మందు. ఐపీఎల్కి ఇంకా 2 నెలలు ఉంది. ఆ 2 నెలలు త్వరగా గడిచిపోవాలనే దేవుడికి మొక్కుకుంటున్నా. ఓరిని ఐపీఎల్ పిచ్చి పాడుగాను, మరీ ఇంతలో అడిక్ట్ అయిపోయావేంట్రా బాబు? నన్ను ప్రపంచానికి పరిచయం చేసిందే ఐపీఎలే కదా. ఇప్పుడు టీమిండియాలో ఆడుతున్నా అంటే అందుకు కారణం కూడా ఐపీఎలే కదా. నీకే కాదురా బాబు, మనలో చాలామందికి నేము ఫేము ఇచ్చింది ఐపీఎలే. అందుకే ఐపీఎల్ కోసం పిచ్చివాడిలా ఎదురు చూస్తున్నా. మీరే కాదు, నేను కూడా ఐపీఎల్ కోసం కళ్ళు కాయలు కాచేది ఎదురు చూస్తున్నా. మాకంటే ఫేమ్ పెంచుకోవాలి కాబట్టి ఐపీఎల్ కోసం వెయిట్ చేస్తున్నాము. మీరు వరల్డ్ కప్ ఆడి గెలిచిన తోపులు, మీకెందుకన్నా ఐపీఎల్ మీద అంత ఇంట్రెస్ట్? అక్కడ తీర్చుకోలేకపోయిన కొన్ని కోరికలు ఇక్కడ తీర్చుకోవడానికి వెయిట్ చేస్తున్నా. అవేంటో నాకు చెప్పన్నా, ఈ ఐపీఎల్లోనే తీర్చిపడేస్తా. అరే పిల్లబచ్చా, నువ్వు వెళ్ళి ఐపీఎల్లో హైయెస్ట్ స్కోర్ ఎలా కొట్టాలో ప్రాక్టీస్ చేసుకో. ఇవి పెద్దవాళ్ళ మ్యాటర్స్. నేను పిల్లబచ్చానా? ఛా, ఇజ్జత్ తీసేశాడు. ఈసారి ఐపీఎల్ బాగా ఆడి నెక్స్ట్ సీజన్కి కెప్టెన్ అవ్వాలి. అప్పుడు చెప్తే అందరి సంగతి. పక్కకెళ్ళి ఆడుకోమన్నానా? పోతున్నా, బాయ్. లక్నో సూపర్ జైంట్స్ వల్ల పోయినసారి నా రివెంజ్ గట్టిగా తీరలేదు. అందుకే ఈసారి కేకేఆర్లోకి ఎంట్రీ ఇచ్చా. నువ్వు వచ్చావు బాగానే ఉంది, కానీ నీ గొడవ వల్ల నాకు కోహ్లీకి మధ్య ఎక్కడ ఫిట్టింగ్ పెడతావనేది నా భయం. ఏంటి ఏదో అనుకుంటున్నావు? బయటకు చెప్పు. మీరు మా టీంకి రావడం నిజంగా మా అదృష్టం అంటున్నా. మనం ఈసారి కప్పు కొట్టినా కొట్టకున్నా ఆ ఆర్సీబీని మాత్రం ఘోరంగా ఓడించాలి. ఒక్కసారి కాదన్నా, 2 సార్లు ఓడిద్దాం. పొరపాటున నాకౌట్కి వాళ్ళు మనం వెళ్తే అక్కడ 3వసారి కూడా ఓడించి పడేద్దాం. శభాష్ శ్రేయస్ అయ్యర్, కెప్టెన్ అంటే ఇలా ఉండాలి. ఏంటో నా ఫ్యూచర్ తలుచుకుంటే నాకే జాలేస్తోంది. సరే, మన ప్లేయింగ్ 11 చెప్పు. ఏమైనా మార్పులుంటే నేను చెప్తాను. అలాగే అన్న, మన ఓపెనర్లు రహమనుల్లా గుర్బజు, వెంకటేష్ అయ్యరు. ఇద్దరు బాగానే ఆడతారు కదా. అయినా నేను ఓపెనర్నే కదా, ఇద్దరికి గట్టిగా ట్రైనింగ్ ఇస్తాలే. నెక్స్ట్ 3rd పొజిషన్లో వచ్చేది నేనే అన్నా. నీ బ్యాటింగ్ మీద నాకు డౌట్స్ ఏమీ లేవులే. కెప్టెన్సీలో ఏమైనా డౌట్స్ ఉంటే మొహమాటం లేకుండా అడుగు. మహాప్రసాదం అన్నగారు, సిగ్గు లేకుండా అడుగుతాను. గుడ్. ప్లేయింగ్ 11 కంటిన్యూ చెయ్యి. 4th ప్లేస్లో నితీష్ రాణా, 5th ప్లేస్లో ఆండ్రీ రసెల్, 6th ప్లేస్లో రింకు సింగ్ని డిసైడ్ చేశా. ఏంటన్నా ఇది? ఇంత అన్యాయమా నాకు? నిన్ను ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పా కదా రింకు. వెళ్లకుండా దొంగచాటుగా మా మాటలు వింటున్నావా? విన్నాను. అయితే ఏంటట? మీరు మాట్లాడుకున్న ఆర్సీబీ టాపిక్ ప్రపంచమంతా తెలిసిందిలే. నేను చూసా లాస్ట్ ఇయర్ లైవ్లో. సరే, ఆ మ్యాటర్ వదిలే. నీకు ఏం అన్యాయం జరిగింది? అసలే ఐపీఎల్ కోసం కళ్ళు తాగిన కోతులు ఎదురు చూస్తుంటే నాకు ఓపెనింగ్ ఇవ్వకుండా 6th పొజిషన్ ఇస్తావా? 4 వికెట్లు పడేదాకా నేను ఆగలేనన్నా. నీ ఆగం పాడుగాను. నువ్వెక్కడ దొరికావురా నా ప్రాణానికి? నువ్వు హిట్టర్విరా బాబు. హిట్టర్స్ని ఓపెనర్స్గా పంపరు. నీకు 6th పొజిషన్ కరెక్ట్. ప్లీజ్ అన్నా, కొంచెం చూడరాదే. ఓపెనర్గా కాకుండా ఒక 2 ప్లేసులు ముందుకు జరిపి 4వ పొజిషన్లో పెట్టన్నా. ఇదేమన్నా కూరగాయల బేరం అనుకున్నావా? 2 రూపాయలు తక్కువ చేయి అనడానికి. ఆడితే 6th ప్లేస్లో ఆడు, లేకుంటే 8th ప్లేస్లోకి పంపిస్తా. ఇందాక 6 అన్నావు కదా, బాగుంది. 6వ పొజిషన్లో వచ్చి 6లు కొడతా. నాకు ఓకే అన్నా, ఉంటా, బాయ్. అమ్మా, వెళ్ళిపోయాడు. వీన్ని ఐపీఎల్ మొత్తం ఎలా భరించాలో ఏంటో. ఇక 7th ప్లేస్లో రమన్దీప్ సింగ్. ఏ టీం నుండి తీసుకున్నావు రమన్దీప్ సింగ్ను? ఆ ఆర్సీబీ నుండి అయితే కాదు కదా? లేదు, లాస్ట్ ఇయర్ ముంబైకి ఆడాడు. బెస్ట్ స్ట్రైక్ రేట్ ఉంది, మంచి హిట్టరు, అందుకే తీసుకున్నాం. వెరీ గుడ్. ఇలాంటి కత్తి లాంటి ప్లేయర్లే కావాలి మనకు. ఇక 8th ప్లేస్లో సునీల్ నరైన్, 9th ప్లేస్లో మిచెల్ స్టార్కు, 10th ప్లేస్లో హర్షిత్ రాణా, 11th ప్లేస్లో వరుణ్ చక్రవర్తి. ఇదేనా మన ప్లేయింగ్ 11? ప్లేయింగ్ 11 మొత్తం బాగుంది. టీమ్ స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. అయితే బౌలర్లకు మన టార్గెట్ ఏంటో గట్టిగా చెప్పు. నాకెందుకన్నా అంత అదృష్టం? మీరు చెప్పండి డైరెక్ట్గా. మనోళ్ళందరికీ మీ మాటే శాసనం. సరే, ఐపీఎల్కు ముందు ఒక మీటింగ్ పెట్టి అందరికీ క్లాస్ తీసుకుంటాలే.
ఇక మన ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు చెప్పలేదు, ఇంకెవరు సుయాష్ శర్మనే. మనోడు బౌలింగ్ బాగానే చేస్తున్నాడు, బ్యాటింగ్కి ఎలాగో అనవసరం, అందుకే ఇలా డిసైడ్ చేశా. అంతా ఓకే, ఈసారి ఎలాగైనా టార్గెట్ ఫినిష్ చేద్దాం. అలాగే.